వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ నిహాల్. సో ఏదైతే బెట్టింగ్ యాప్స్ మీద బీభత్సమైన ఒక బజ్ అనేది నడుస్తుందో, అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒకసారి మీకు క్లియర్ కట్గా చెప్తాను. సో బెట్టింగ్ యాప్స్ మీద లాస్ట్ ఇయర్ నుంచి ఒక 1 ఇయర్ నుంచి ఎప్పటి నుంచో నా అన్వేషణ అనే ఒక యూట్యూబర్ ఇదే బెట్టింగ్ యాప్స్ మీద ఫైట్ చేస్తూనే ఉన్నాడు. ఇదే హర్ష సాయి మీద కానివ్వండి, ఇంకా చాలామంది దీని మీద కానీ, ఈవెన్ మెయిన్గా బయాసన్ని యాదవ్ మీద గట్టిగా బెట్టింగ్ యాప్స్ మీద గట్టిగా ఫైట్ చేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. ఇదే నా అన్వేషణని చూసి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ బయటకు రావడం జరిగింది బెట్టింగ్ యాప్స్ అగైనెస్ట్గా. ఏదైతే యువ సమ్రాట్ అనే వ్యక్తి అమెరికాలో జాబ్ చేసుకునే వ్యక్తి బెట్టింగ్ యాప్స్ మీద ఫైట్ చేయడం కానీ, ఈవెన్ అదే వ్యక్తి హర్ష సాయి మీద ఫైట్ చేశాడు. ఫైట్ చేసిన తర్వాత యువ సమ్రాట్ అనే వ్యక్తిని జైల్లో పెట్టడం జరిగింది. హర్ష సాయి ఇన్ఫ్లుయెన్స్ అలా ఉంది, మనీ ఇన్ఫ్లమేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా బెట్టింగ్ యాప్స్ మీద వీళ్ళందరూ గట్టిగా ఫైట్ చేస్తున్నారు. అండ్ అట్ లాస్ట్కి ఈవెన్ పాడ్కాస్ట్ ఏదైతే వీకే ఉన్నాడో ఆయన కూడా ఏదైతే బయాసన్ని యాదవ్ మీద ఒక మాట చెప్పడం జరిగింది. ఒక సెల్ ఫోన్ కొనడానికి వెళ్ళేటప్పుడు ఇదే వ్యక్తి సెల్ ఫోన్లో చూడండి, నేను ఒక 10,000 పెడితే నాకు 2 లక్షలు వచ్చింది, 300 టైమ్స్ 500 టైమ్స్ నాకు ప్రాఫిట్ వచ్చింది, మీరు ఇలా నాలాగా సంపాదించండి, అంటే ఈజీ మనీగా మీరందరూ సంపాదించండి అని బయాసన్ని యాదవ్ చెప్పడం జరిగింది. దానికి వీకే కూడా గట్టిగా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఈవెన్ వీకే కూడా నేను పెద్ద హై లెవెల్ అవుతుంది ఈ వ్యక్తి గురించి కానీ, ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ గురించి కానీ, సో వీళ్ళందరికీ నేను చెప్తాను అన్నట్టు కానీ, సీరియస్గా వార్నింగ్ ఇస్తాను అన్నట్టుగా నేను చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా ఇది స్టార్టింగ్ అక్కడి నుంచి వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే ఏదైతే బెట్టింగ్ యాప్ సంబంధించింది, సజ్జనార్ గారు కూడా ప్రతిరోజు ఆయన సోషల్ మీడియా వేదికగా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలా బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారు, ఎంత ఈజీ మనీయా, డబ్బు సంపాదించడం అంత ఈజీనా, సో ఈ రకంగా సజ్జనార్ గారు కూడా చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా బెట్టింగ్ యాప్స్ మీద ఒక స్వస్తి పలికింది అనే చెప్పుకోవచ్చు. ఏదైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రమోషన్ భాగంగా ఏదైతే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, యాంకర్ శ్యామ్లా గారు కానివ్వండి, మన సుప్రతిత గారు కానీ, విష్ణుప్రియ కానివ్వండి, ఇమ్రాన్ కానివ్వండి, హర్ష సాయి, ఇంకా మన బయాసన్ని యాదవ్, తేజ ఇలాంటి చెప్పుకుంటే చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరిపైన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వాళ్ళు కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. ఫైల్ చేసిన తర్వాత ఇదే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వాళ్ళు పర్ మంత్కి వాళ్ళకి 10 లక్షల నుంచి 30 లక్షల దాకా ఇచ్చే ఒక మంచి ఆఫర్స్ కూడా ఇచ్చారు. వాళ్ళు కూడా అలాగే తీసుకున్నారు ఈజీ మనీతో. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే వాళ్ళ ఫాలోవర్స్ని వాడుకొని దాని మీద బిజినెస్ చేశారు, ఇల్లీగల్ బిజినెస్ అన్నది చెప్పొచ్చు. సో ఇక్కడ వాళ్ళ మీద కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. వాళ్ళు చట్టపరంగా వెళ్ళినప్పటికీ వాళ్ళు ప్రమోట్ చేశారే తప్ప వాళ్ళు ఆడలేదు అన్నట్టుగానే వాళ్ళు ఒక క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇదే బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది కొన్ని జీవితాలు నాశనం అయినాయని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది నాలాంటి వాళ్ళు కానీ చాలామంది ఏమని అంటారంటే బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమోట్ చేయడం ఇల్లీగల్ ఇలాంటి యూట్యూబర్స్. కానీ బెట్టింగ్ యాప్స్ ప్లే స్టోర్లో ఎందుకు ఉన్నాయి, యాప్ స్టోర్లో ఎందుకు ఉన్నాయి, పెద్ద క్వశ్చన్ మార్క్. ఏదైతే టిక్ టాక్ బ్యాన్ చేసినట్టు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నారు? నెక్స్ట్ అక్కడ నుంచి ఇక్కడ మూల నుంచి బ్యాన్ చేసినట్లయితే సో వీళ్ళు ఆటోమేటిక్గా సెట్ అవుతారని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇదే సజ్జనార్ గారు కానీ చాలామంది IPS స్థాయి వ్యక్తులు ముందుకొచ్చి సే నో టు బెట్టింగ్ యాప్స్ అని వాళ్ళు కూడా జూతంకి బానిస కాకండి అన్నట్టు చాలామంది ఒక మంచి మెసేజ్ అంటూ ఇవ్వడం జరుగుతుంది. సో ఏదైతే వీళ్ళ ఫైట్ ఏదైతే ఉందో అది మంచి జరగాలని కోరుకున్నా. ఇంకోటి అంటే ఇదే ఇన్ఫ్లుయెన్సర్స్కి రమబాయ్ అనే వ్యక్తి, ఇదే ఇన్ఫ్లుయెన్సర్, వీళ్ళు కొంతమంది బెట్టింగ్ ఆడి అందులో ఏదైతే డబ్బులు కోల్పోతారో అక్కడ నుంచి కూడా కొంతమంది పర్సంటేజ్ ఇదే ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్కి పర్సంటేజ్ లాగా వెళ్తుంది అని ఆయన చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి లిస్టుల్లో చాలా ఉన్నాయి. అండ్ వీ హోప్ వీళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇస్తారని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కౌన్సిలింగ్ ఇచ్చి బెట్టింగ్ యాప్స్ ఇంకా ఫర్దర్గా ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు తప్పనిసరి అన్నట్టు వీళ్ళకి ఒక కౌన్సిల్ లాంటిది ఇస్తారని అనుకుంటున్నాము. వేచి చూద్దాం. అండ్ నెక్స్ట్ ఇదే బెట్టింగ్ యాప్స్ని వాళ్ళు ప్రమోట్ చేయకుండా ఉంటారా ఉండరా? అండ్ నెక్స్ట్ ఏదైతే వీళ్ళ మీద కేసు అనేది పంజాగుట్టలో ఫైల్ అయిందో ఆ కేసు ఎక్కడి దాకా వెళ్తుంది అనేది ఒకసారి మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ.